చూసారండి, ఇది కొబ్బరి పువ్వు. చూసారా, కొబ్బరి చెట్టులాగా ఇచ్చేసి అమ్ముతున్నారు. ఇవాళ మా పాప వాళ్ళు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. దీన్ని పగలగొట్టి పువ్వు ఎంత వచ్చింది, పైన చెప్పు ఎంత పోయింది అనేది నేను చూపిస్తాను. కానీ ఈ టేస్ట్ వేరండి. ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇవి తిన్నవాళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు తెలుసా. ఇప్పుడు అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అన్నట్టు ఏదో ఒకటి జోడించి చెప్తున్నారు. న్యాచురల్ ఫుడ్ అండి ఇది. ఇందులో కెమికల్ ఇలాంటివి ఏమీ ఉండవు. మొక్కేసుకున్నా బతికేసిద్ది. చూసారా వేర్లు ఎలా ఉన్నాయో. వేర్లు చూడండి, ఇదిగోండి వేర్లు. ఇంకా ఇటు పక్క కూడా ఉంది పెద్ద వేరు. కానీ మా ప్లేస్ లేదండి వేసుకోవటానికి. మొన్న చూసారు కదా, మా గార్డెన్ అన్ని కుండీల్లో పక్కన మిద్దె మీద పెట్టాను నేను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ప్లేస్ ఉంటే పెట్టేద్దాము. అట్లానే పెద్ద పెద్ద టబ్బులు మట్టి తెచ్చుకోలేను. చూడండి, సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత పెడతాను నేను కూడా ఒకటి తెప్పించి. ఇవే బాగా బతుకుతాయండి మొక్కల కంటే. బయట మనం అంతంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకోవటం కంటే ఇది మహా అయితే ఎంత ఉంటుందండి, 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. అదే బయట బండ్ల మీద అయితే 40 రూపాయలు 50 రూపాయలకే ఇచ్చేస్తారు. నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి ఈ రేటు. మా పిల్లలకి బాగా ఇష్టమండి, నాకు కూడా మహా ఇష్టము. నేను పగలగొట్టి మళ్ళీ చూపిస్తాను. చూసారండి, వాళ్ళు చేశాను. అదిగో అట్లా బుర్రతో ఇచ్చారు మొత్తము. ఇదిగో వలిచేసాను. ఈ చెట్టు ఏర్లు ఇదిగో ఇలా ఉన్నాయండి. చూసారా, ఇందాక ఏర్లు ఉన్నాయి, నేను చూపిస్తానని చెప్పాను కదా. ఏర్లు ఇదిగోండి, చూసారా. ఇన్ని ఏర్లు ఉన్న తర్వాత అది వేస్తే ఎందుకు బతుకుతండి. ఇదేమో పైన మనం తీసేసాం కదా, వైట్గా కాండం అన్నమాట ఇది. మళ్ళీ ఇది పగలగొట్టి చూపిస్తాను. అదిగండి, పగలగొట్టేసాము, తీస్తున్నాము. చూడండి, మేము గుండ్రంగా తీయలేకపోయామండి, ముక్కలు ముక్కలు అయిపోయింది. వదిలేసాం. చూడండి ఎంత పువ్వు వచ్చిందో. తీయటం ఎంతసేపటికి కావడం లేదు, అంత చెప్పి నేలకేసి కొట్టేశాను. కొబ్బరి చూసారా ఎంత పల్సగా ఉందో చెప్పకి. కొబ్బరి అంతా సగం, కొబ్బరి అంతా మొత్తం పువ్వే అయిపోతుంది. కొబ్బరి చూడండి, సగం కొబ్బరి. ఇంకొన్నాళ్ళు ఉంటే ఇంకా బాగా పెద్దగా వచ్చేది. ఎంత తీయగా ఉందో తెలుసా అండి, సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో చూడండి. న్యాచురల్ అండి, దీనికి మందు ఉండదు, మాపు ఉండదు, ఏముండదు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఎంగిలి కాని పండు. మా పాప చూడండి ఎలా తినేస్తుందో. ఎంగిలి కాని నీరు, ఎంగిలి కాని పండు ఏదన్నా ఉంది అంటే కాయ, ఎండిపోని కాయ, అంటే ఎంగిలి కాని కాయ, ఎంగిలి కాని నీళ్ళు, ఎంగిలి కాని పండు, పువ్వు
ఏమైనా ఉందంటే కొబ్బరికాయనండి. ఎవ్వరు ఎంగిల్ చేయరు. ప్రకృతి గాలితో తయారయ్యేవి, గాలి చేసే ఎంగిలి తప్ప నీటిని కానీ, లోపల ఉన్న కొబ్బరిని కానీ, ఈ కాయని కానీ, అంటే పువ్వుని కానీ ఎంగిల్ చేస్తే పగలగొట్టి చేయాలి. అది కొద్ది అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ ఐకాన్ ఏది కూడా చేయట్లేదు. నేను కూడా వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసమే కదా, లైక్స్ కోసమే కదా నేను వీడియో చేసేది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.